ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు ప్రోత్సహిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5 సంస్థల పబ్లిక్ లిస్టింగ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కారణంగా తమ వద్ద ఉన్న 100% వాటాను 75%కి తగ్గించుకోనుంది. మరోవైపు ఎలక్ట్రానిక్ తయారీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకోసం 10,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలకు అనుమతిచ్చింది. అటు వినియోగంలో లేని పాత చట్టాలను రద్దు చేస్తున్న మోదీ సర్కార్ మరో 105ని పక్కన పెట్టాలని నిర్ణయించింది. 5 ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 5 సంస్థల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కోసం ప్రస్తుతం 100% ఉన్న ప్రభుత్వ వాటాను 75%కి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. जो पांचों पब्लिक सेक्टर जीआईसी कंपनीज हैं, इनकी पब्लिक लिस्टिंग होगी फ्रेश इक्विटी द्वारा या ऑफर ऑफ सेल या उन दोनों को मिलाकर कॉम्बिनेशन से, और सेबी गाइडलाइंस के तहत जो 100% इक्विटी सरकार की है वो 75% पे लाई जाएगी। कि जो क्रेडिट गारंटी ट्रस्ट है उसके जो साधन हैं 2,500 करोड़ के, उसमें सरकार 5,000 करोड़ और डालेगी और उसको 7,500 करोड़ पे लेकर जाएगी। इसके पीछे उद्देश्य ये है कि जो क्रेडिट गारंटी स्कीम है, प्रधानमंत्री जी की घोषणा के अनुसार उसको 1 करोड़ से बढ़ाकर 2 करोड़ तक किया जाएगा, और ये माइक्रो और स्मॉल एंटरप्राइजेस के संबंध में है, जो इनकी फंडिंग सोर्सेज जिससे इनको लाभ होगा। ఇటీవల ప్రధాని ప్రకటించిన రుణహామీ పథకం కోసం రుణహామీ ట్రస్ట్లో ప్రభుత్వం మరో 5,000 కోట్ల రూపాయలను జమ చేయనుంది. మరోవైపు అమల్లో లేని పాత చట్టాలను రద్దు చేస్తున్న మోదీ సర్కారు అలాంటి మరో 105 చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది. జార్ఖండ్లో 200 కోట్ల రూపాయలతో వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2-member committee was constituted by the PMO and 1,824 laws were identified, out of which 1,175 have been repealed already. 227 कानून स्टेट गवर्नमेंट के द्वारा रिपील होने हैं, जिसमें 21 रिपील हो चुके हैं, बाकी को हम फॉलो कर रहे हैं। और आज कैबिनेट ने 105 और कानून को रिपील करने का फैसला किया। దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం 10,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి వరకు ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఇప్పటికే మొబైల్ తయారీ భారత్లో భారీగా పుంజుకుందని తెలిపిన ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భారత్ను ఎలక్ట్రానిక్ పరికరాల ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. पिछले 1.5 साल में 42 मोबाइल मैन्युफैक्चरिंग कंपनी आ गई और 30 कंपोनेंट मैन्युफैक्चरिंग कंपनी आ गई, जो स्टार्टर, बैटरीज आदि बनाती है। एंड नोएडा एंड ग्रेटर नोएडा इज इमर्जिंग एज ए बिग हब। लगभग 17-18 वहीं आई है, बाकी देश भर में आई है। इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग में हमारी सरकार जब आई थी तो सिर्फ 14,000 करोड़ रुपए का पूंजी निवेश हुआ था, और मोदी जी की सरकार में मेक इन इंडिया के कारण 1,26,000 करोड़ रुपए के प्रपोजल्स आए। हमारी योजना है कि भारत को दुनिया के इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग का एक बड़ा हब बनाया जाए। अभी हम लगभग 1 लाख लोगों को डायरेक्ट काम दे रहे हैं मोबाइल में ही, और 2 लाख लोगों को इनडायरेक्ट काम दे रहे हैं। చిన్న మధ్యతరగతి సంస్థలు ఆవిష్కరణల్లో సహకారంపై యూఏఈతో అవగాహన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.